అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనలో క్షతగాత్రులైన తీవ్ర గాయాలైన వాటిని పట్నం మహేందర్ రెడ్డి ఆసుపత్రికి తరలించారు. అక్కడ మరికొంతమంది కూడా చికిత్స అందుతుంది. ప్రత్యక్ష సాక్షి బస్సులో ఉన్నటువంటి పేషెంట్ వెంకటయ్య ఇక్కడ చికిత్స పొందుతున్నారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం. పూర్తిగా కంకర మీద పడంతో తీవ్ర గాయాలైనాయి. మల్లారెడ్డి ఆసుపత్రిలో మొదట చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు, పట్నం మహేందర్ రెడ్డి హాస్పిటల్కి తరలించారు. ఇక్కడ దాదాపు 15 మందికి ట్రీట్మెంట్ అందిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఒకసారి అసలు ఏం జరిగింది అనేది ఒకసారి ఆయనను అడిగే ప్రయత్నం చేద్దాం మనం. మేము డైలీ అంటే 2 రోజులకు ఒకసారి డ్యూటీ హైదరాబాద్ డ్యూటీ పోతాం సార్. పట్నం మహేంద్ర దగ్గర డ్యూటీ నాకు డ్రైవర్, పట్నం మహేంద్ర దగ్గర డ్రైవర్గా డ్యూటీ చేస్తాను. ఓకే, ఇంచుమించు 6:30కు 6:20కి బస్ ఎక్కాము సార్. తండూరు డిపో బస్సు నిల్చున్నాం. ఒక 60-65 మంది ఉన్నారు. నేను వికారాబాద్ ఎక్కాను సార్. బస్సు ఎక్కాను, ఫుల్ పబ్లిక్ ఉన్నారు. బస్సు కొద్దిగా బస్సు ఫాస్ట్ అవుతుంది. చిటంపల్ దాటిన తర్వాత అక్కడ ఏదో ఏరియాలో నేను అవుట్ సైడ్ మళ్ళినా సార్. సీట్లు దొరకక అట్లా పట్టుకుని అవుట్ సైడ్ మళ్ళినా. సప్పుడు వచ్చింది తెలిసి నాకు అంతే. బస్ అయితే కొద్దిగా కట్టుకొడుతున్నారు, రోడ్ బాగాలేదు కదా సార్. ఇట్లా కొద్దిగా కట్టుకుంటూ పోతున్నాం బస్సు. సౌండ్ వచ్చింది మొత్తం కంకర వితిన్ సెకండ్లో మొత్తం ఈ వరకు కంకర మొత్తం నిండిపోయింది. సగం వరకు వచ్చేసి సార్. ఎక్కడ లెవెల్కి రాలేదు. ఈ తల ఇంజూరీ అయింది సార్. ఇది ఇక లేడీస్ అందరూ చాలామంది డ్రైవర్ సైడ్ ఉన్న మొత్తం ఇంచుమించు అందరూ చనిపోయింటారు సార్. నాకు తెలిసి మొత్తం కంగారు మొత్తం వాళ్ళ మీద పడిపోయింది మొత్తం ట్రిప్ మొత్తం. నాకు ఈ కాళ్ళ వరకు నొప్పినాయి సార్. ఈ కాళ్ళు కొద్దిగా లేపనిస్తలేదు. ఏమైందో ఎక్స్రే తీశారు, ఎంఐఆర్ తీస్తున్నారు. అది విషయం సార్. ఎంతమంది ఉండే బస్సులో ఆ టైంలో? అసలు 60 వరకు ఉంటాం సార్. 60 వరకు 60-65 వరకు ఉంటాం సార్. ఫుల్ సీట్ కూర్చున్నాగా మళ్ళీ 10-15 మంది నిల్చున్నాం సార్. ఫుల్ ఆడ వరకు బ్యాక్ వరకు నిల్చున్నాం ఆల్రెడీ. ఓకే సార్. డ్రైవర్ సీట్ సైడ్ ఉన్నట్టు అంటే ఎందుకంటే కంకర వాళ్ళ మీద పడింది సార్ ఎక్కువ. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న కొద్దిగా కొంతవరకు అంటే మొత్తం పోయింది సార్. కూర్చున్న వాళ్ళు ఇంచుమించు ఇతర సైడ్ ఉంటూ చనిపోవచ్చు నాకు తెలిసి. అయితే డ్రైవర్ సీట్ ఎన్నుకున్న వాళ్ళు మాత్రం చాలా మంది ఇంజూరీ అయ్యి చనిపోయారు ఆల్రెడీ. లేడీస్ చిన్న పిల్లలు ఉండి కూర్చొని ఉండ్రి. ఇంకా వాళ్ళు ఏమైందో సార్. మేము మా ఎస్కార్ట్ పార్టీ అంటే మా సిటీలో గన్మెన్ చేస్తారు సార్. వాళ్ళు వెనక బస్సులు వస్తున్నారు. వాళ్ళు నన్ను చూసి నన్ను కంకర తొప్పేసి పైకి తాగారు సార్. నేను ఫస్ట్ ట్రిప్లో గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చారు. టిప్పర్ లారీ ఇటు ఆర్టీసీ బస్సు ఎంత స్పీడ్లో ఉండే ఆ టైంలో? మీరు ఆర్టీసీ బస్సు 60-70 వరకు ఉంటుంది సార్ ఫాస్ట్. టిప్పర్ ఏదో నాకు తెలియదు, ఎందుకంటే నేను బయట అవుట్ సైడ్ మళ్ళీ కాబట్టి టిప్పర్ ఫాస్ట్ వచ్చింది నాకు తెలియదు సార్. నేను చూడలేదు అవుట్ సైడ్ మళ్ళీ, గమనించలేదు. నేను క్యాజువల్గా బయట చూసుకుంటూ పోతున్నాం సార్ అంతే. అది నిల్చొని ఉన్నా. సీట్లు లేవు, ఫుల్ ఉంది బస్సు. కూర్చొని నిల్చొని 10-15 మంది ఉన్నారు. ఫుల్ ఉంది బస్సు మొత్తం. ప్రమాదం జరగగానే అసలు బస్సు లోపల ఎట్లుండే పరిస్థితి? మొత్తం అసలు బస్సు మొత్తం కంకర ఉంది సార్. ఈ సైడ్లో ఒక 3-4 ఈడు వరకు కంకర పడి ఉంది. ఒక అమ్మాయి, ఇద్దరు లేడీస్, నేను. ఈ మొత్తం కంకర మొత్తం నిండిపోయింది సార్ బస్ మొత్తం. అంటే ఎక్కడికి పబ్లిక్ వచ్చేసి కొద్దిగా కంకర అరేకులతో అది కంకర తీసి మమ్మల్ని లాగారు. కంకర దొబ్బేసాము సార్. కంకర బయటికి తీసాము. నా పక్కన ఒక ముస్లాం ఉండే, ఆమె మొత్తం మునిగిపోయింది. నేను చేత్తో ఇట్లా తీశాను. తీసేవరకు ఇట్లా పడి ఆమె నేను కట్టుకుని నిండా పట్టు పీకే వరకు ఆమె ఆల్రెడీ చనిపోయింది సార్. ఆమె నేను కంకర దుబ్బాను. నేను ఉన్నాగానే కంకర ఆమె ఆమె మునిగిపోయింది సార్. తల కనపడతలేదు. కంకర దుబ్బేసి గుంజాను ఇట్లా కంక మొత్తం పడిపోయింది. తీసేవరకు ఆమె చనిపోయింది సార్. సో ఇది పరిస్థితి. కంకర టిప్పర్ లోడ్లో ఉన్నటువంటి కంకర పూర్తిగా మీద పడిపోయింది. తన కాళ్ళు కూడా కొంత గాయాలైన పరిస్థితి. సో తెల్లవారుజామున వికారాబాద్లో బస్సు ఎక్కినటువంటి వెంకటయ్య ప్రాణాలతో బయటపడ్డారు. సగం వరకు కంకర కురుకుపోగా స్థానికులు వచ్చి తనను కాపాడారు. తను కూడా కొంతమందిని కాపాడే ప్రయత్నం చేశాను, కానీ కంకర పూర్తిగా వారి మీద పడడంతో వారు మృతి చెందినట్లు కూడా ప్రత్యక్ష సాక్షి బస్సులో ఉన్నటువంటి వ్యక్తి వెంకటయ్య చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ల నుండి.